తన అందాన్ని మర్చిపోతాడు. తను పట్టించుకునే బట్టలు తన పిల్లల కోసం పట్టిస్తారు. తను తినే అందమైన భోజనం నేను బయట అటి పండు తింటే నాకేమొస్తుంది, నా కొడుకులు తినాలని చెప్పి పట్టుకత్తాడు నాన్న. తనకి మంచి బట్టలు దొరుకుకోడు, తన స్టైల్ చేయాలని కోరుకోడు, తన కొడుకులకు బూట్లు కొడుకోడు. ఓ 4 రూపాయలు సంపాదిస్తే నా కొడుకు రేపు సుఖపడతారని, నా బిడ్డలు సుఖపడతారని డబ్బు జమ ఇస్తాడు, అవమానాలు భరిస్తాడు, ఇంకో గంట ఎక్కువ పని చేస్తాడు, ఎన్నో నష్టపోతాడు, ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఇల్లుకు ఎనగర పిల్లలు లెక్క ఎట్లనో నాన్న అట్లా. అమ్మ ప్రేమ బయటపడుతుంది, అమ్మ బాధ బయటపడుతుంది, నాన్న ప్రేమ నాన్న దుఃఖం ఎప్పుడు బయటపడదు. ఎన్ను గర్ర మోసినట్టు నాన్న ఇల్లుని నిత్యాడే కాపాడుతాడు. కొడుకు కానీ బిడ్డ కానీ రాత్రి ఉలిక్కిపల్లి లేస్తే అమ్మ ఏంది బిడ్డ అని అమ్మ నోట్లకి వెంటనే మాట వస్తుంది. ఆ మాట రాగానే దూరం పడుకున్న నాన్న ఏంది అని చేస్తాడు. నాన్న నిద్రపోడు కనుక నాన్న దేవుడు. నాన్నని ఎప్పుడు బాధ పెట్టాడు, ఎప్పుడు 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 అమ్మని నాన్నని బాధ పెట్టకూడదు. అలాంటి పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి కనపడ్డప్పుడు ఇట్లా నమస్కారం అని పెద్దవాళ్ళకి ఎవరికైనా గురువులు అంటే చెప్పిన వాళ్ళే కాదు, మనకంటే వయసులో పెద్ద ప్రతి వ్యక్తి గురువే. నాకు ఇప్పటికి 63 గురువులు ఉన్నారు. 63 గురువులు ఉన్నారు నాకు. ఎవరికైనా తెలుసా? 63 గురువులు నాకు చిన్న